ఎలాగైనా ఆ ఆత్మలింగాన్ని కింద పెట్టేటట్లు చేయాలని అనుకుని విష్ణుమూర్తిని వేడుకొనగా ఆయన సూర్యాస్తమం అయ్యేటట్లు చేస్తాడు. నారదుడు జరిగిన విషయాన్ని వినాయకుడికి చెబుతాడు. వినాయకుడు బాల బ్రాహ్మణ వేషంలో రావణాసురుడు వైపుగా వెళ్తుండగా రావణాసురుడు పిలిచి తాను వెళ్లి సంధ్య వార్చుకొని వచ్చేంత వరకు ఈ లింగాన్ని పట్టుకోమని చెప్తాడు. తాను ఎక్కువ బరువు మోయలేనని 3 సార్లు పిలుస్తానని, రాకపోతే కింద పెడతానని బాలబ్రాహ్మణుడు చెప్తాడు. అందుకు అంగీకరించిన రావణుడు సంధ్య వార్చుకోవడానికి వెళ్తాడు. గణపతి వెనువెంటనే 3 సార్లు పిలిచి ఆత్మలింగాన్ని కింద పెడతాడు. సంధ్య మధ్యలోని వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ వచ్చినా అప్పటికే జరిగే నష్టం జరిగిపోయింది. ఆత్మలింగాన్ని బలంతో ఎంత పైకి ఎత్తినా లింగం ఉన్న చోటు నుంచి రవ్వంతైనా కదలలేదు. విష్ణువు తన మాయని తొలగించగా సూర్యుడు వెంటనే ఆకాశంలో కనిపిస్తాడు. ఇది గ్రహించిన రావణుడు ఆత్మలింగాన్ని కోపంతో పికిలించి విసిరేస్తాడు. అలా పికిలించి వేయగా ఒక్కో వస్తువు ఒక్కో చోట పడి అక్కడ శివలింగాలు ఉద్భవించి ప్రముఖ పుణ్యక్షేత్రం